భూ ఆక్రమణ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇరుక్కున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద సుబేదారి పిఎస్లో కేసు నమోదైంది. 30 ఏళ్లుగా తమను వేధిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హంటర్ రోడ్డులోని దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కంటైనర్తో పాటు ఇంట్లోని వస్తువులను దొంగలించిన విషయంలో కూడా శంకర్ నాయక్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బాధితులపై దాడి చేయడమే కాకుండా వారి సెల్ ఫోన్లు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీసుకున్నారని సమాచారం. ఎదురు తిరిగితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వారంతా ఆరోపించారు. నా పేరు జల్లిపల్లి పద్మావతి. సుగ్రీవాచారి గారి వైఫ్ని, రుద్రోజు సుగ్రీవాచారి వైఫ్ని. 30 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మాకు కట్నం కింద పసుపు కుంకుమల కింద ఇచ్చిన ప్లేసు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. ఎక్స్-ఎమ్మెల్యే శంకర్ నాయక్ మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. 30 సంవత్సరాలుగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. మొన్న శనివారం రోజు నేను, నా భర్త, నా కొడుకు మేము రెడీమేడ్గా కట్టుకొని ఉన్న ఇల్లు, మేము ఎల్ఆర్ఎస్ కట్టి పర్మిషన్ తీసుకొని ఇల్లు గత 20 సంవత్సరాలుగా మేము మా కాంపౌండ్ కట్టుకుంటున్నాము. కూలుస్తూ ఉన్నాడు, మళ్ళీ కడుతున్నాము, మళ్ళీ కూలుస్తున్నాడు. మొన్న అందులో ఉన్న సామాన్లు, విలువైన వస్తువులు, బంగారం, డాక్యుమెంట్స్ అన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు. అవి మా ముగ్గురిని కూడా కొట్టి మా సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయినారు. మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా బట్టలు చినిగినాయి, మేము కింద పడ్డాము. ఇవన్నీ మేము సుబేదారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాము. అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళు గోడ కడుతూ ఉన్నారు. మేము సిపి గారికి కంప్లైంట్ చేస్తే వారు పోలీసులను పంపించి ఆపించారు. మళ్ళీ ఈరోజు ఉదయం మళ్ళీ మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఎంత మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నా కానీ ఇంత కూడా భయం వాళ్ళకి లేకుండా వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్తే చంపుదామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. పోలీస్ వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ శంకర్ నాయక్ వచ్చి మళ్ళీ ఆ పని మొదలు పెడుతున్నాడు. శంకర్ నాయక్ వైఫ్ ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళు రౌడీలను వేసుకొని నిరంతరంగా మమ్మల్ని ఇట్లా దౌర్జన్యంగా భయపడుతున్నారు, హత్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి సార్. మా ఇంటిని మా అమ్మ నాన్న నాకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన స్థలాన్ని మాకు దక్కేటట్టుగా నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, రూపాయి కూడేసుకొని నేను పోగేసుకున్న డబ్బులతో నేను ఒక ఇల్లు కట్టుకొని ఉందామని చెప్పానంటే ఉండకుండా చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయండి. మా స్థలం మాకు ఇప్పించండి. మేము ఇల్లు కట్టుకునేలాగా చూడండి. వారు నిరంతరంగా ఇట్లా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా వైపు వాళ్ళు రాకుండా చేయండి సార్. రైట్. ఇక భూ ఆక్రమణ విషయమై మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమను వేధిస్తున్నారంటూ పలువురు స్థానికులైతే అక్కడ ఉన్నటువంటి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ భూ ఆక్రమణ విషయానికి సంబంధించి అటు స్థానికులు కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే వర్షన్ ఎలా ఉంది? నగరంలోని శాంపేట ప్రాంతంలో 450 గజాల ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ అతన్ని అంటే ముగ్గురు కలిసి ఆక్రమించే ప్రయత్నం చేయడంతో పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ముగ్గురు మీద కేసు నమోదు జరిగింది. పసుపు కుంకుమల కింద 20 ఇచ్చినటువంటి ల్యాండ్ ను నకిలీ పత్రాలతో తమ భూమిని కాజేసేందుకు రాత్రి ప్రయత్నించడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. రుద్రోజు పద్మావతి టీచర్ ఈ సంబంధించిన ల్యాండ్ మీదకి శంకర్ నాయక్ ప్రోద్బలంతో ఇద్దరు అధికారులు స్థలంలోకి రావడం జరిగింది. అక్కడ అందులో ఉన్నటువంటి కంటైనర్ను, తర్వాత ప్రహరీ గోడను మొత్తం కూడా పూర్తి భయప్రాసన గురి చేయడంతో బాధితులు ఆశ్రయించడం జరిగింది. సుబ్బగారి సిఐ తర్వాత అతని అంచెలు ఇద్దరిని కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి బాలరాజ్ శంకర్ నాయక్ ఉన్నాడు. తర్వాత మానకోటలో ఈ రోజు పర్యటన నేపథ్యంలో శంకర్ నాయక్ అక్కడ మానకోటలో ఉండడం జరిగింది. ప్రస్తుతానికి సమాచారం అధికారులు ల్యాండ్ దగ్గరకు వచ్చి తమనే ల్యాండ్ అంటూ వాదించే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు మాత్రం పద్మావతులకు అది ల్యాండ్ మాదని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు అయితే అక్కడ రావడం జరిగింది. ఇద్దరిని వారిని 30 కోట్లు తీసుకోవాలని చెప్పేసి 10 మంది పంపించారు. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.